ఫోటోషాప్ ని మీ సిస్టమ్ లో నుంచి అన్ఇన్‌స్టాల్ చేశారు. బట్ ఈ అడోబ్ ఫైల్ మాత్రం మీరు డిలీట్ చేయలేకపోతున్నారా? సో మీరు డిలీట్ చేస్తుంటే గానీ మీకు ఇలా అయితే వస్తుందా? సో ఈ ప్రాబ్లమ్ ని మనం చాలా సింపుల్ గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. సో అది ఎలానో ఇప్పుడైతే చెప్తాను. సో మనకి ఇక్కడ విండోస్ పక్కన సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ లో రిసోర్స్ మానిటర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పైన సిపియు అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి మిడిల్ లోని ఇక్కడ ఆరో అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకొని అక్కడ సెర్చ్ ఆప్షన్ లో ఏదైతే ఫైల్ అనేది డిలీట్ అవ్వట్లేదో ఆ ఫైల్ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఆ ఫైల్ నేమ్ అయితే కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేశాక ఇక్కడ ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి అడోబ్ కి సంబంధించిన ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న ఫైల్స్ అనమాట. సో వీటిని మనం స్టాప్ చేయాలి, అప్పుడే మనకి ఆ ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. వీటిని స్టాప్ చేయాలంటే ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ ప్రాసెస్ అని చెప్పి వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని అయితే ఎండ్ ప్రాసెస్ అయితే చేయండి. సో చేశాక ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి సో ఒకసారి రిఫ్రెష్ అయితే చేసుకోండి. సో రిఫ్రెష్ చేసి మళ్ళీ ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. సో దీన్ని నేను రైట్ క్లిక్ అయితే చేసి డిలీట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఆ ఫోల్డర్ అనేది డిలీట్ అయితే అయ్యింది. సో ఇలా ఇదనే కాదు, ఎలాంటి ఫైల్ అయినా డిలీట్ కాకపోతే ఇదే ప్రాసెస్ ని యూస్ చేసుకుని మనం డిలీట్ అయితే చేయొచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.